హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 11వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు విశ్వరూప దర్శన యోగం. ఈ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుని దివ్య మహిమను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నా విశ్వరూపాన్ని సాధారణ కళ్ళతో చూడలేవు అని చెప్పి అర్జునునికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. విశ్వరూపంలో అర్జునుడు సమస్త సృష్టి, దేవతల కాలం, జననం, మరణం, భవిష్యత్తు అన్నీ శ్రీకృష్ణునిలోనే ఉన్నాయని దర్శిస్తాడు. అప్పుడే కృష్ణుడు నేను కాలస్వరూపుడిని, నీవు కేవలం నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ దివ్య దర్శనం తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడు పరమాత్మ అని పూర్తిగా గ్రహించి భక్తితో ఆయనను నమస్కరిస్తాడు. మనం నేర్చుకోవాల్సిన పాఠం: భగవంతుని శక్తి అపారమైనది. మన కర్తవ్యాన్ని భక్తితో నిజాయితీగా చేయాలి. ఫలితం గురించి ఆందోళన పడకుండా భగవంతునిపై విశ్వాసం ఉంచాలి. వినయం, భక్తి ఉంటేనే దైవ మహిమను నిజంగా అర్థం చేసుకోగలం. జై శ్రీకృష్ణ.